ఇది బర్త్డేది కంటిన్యూ వ్లాగ్ అనమాట. ఆ టెంపుల్ నుంచి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ శనిదేవుడి టెంపుల్ అయితే ఉందన్నమాట. మేము అక్కడ కూడా వెళ్ళాము. కాకపోతే కొంచెం ఓల్డ్ అయిపోయింది. తర్వాత పక్కన ఇలా గుట్టలాగా ఉండి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. మళ్ళీ అక్కడ దర్శించుకున్నాక ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము. సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ ప్లే ఏరియా ఉంది, బయట మా పిల్లలు ఆడుకుంటున్నారు. దర్శనం చేసుకున్నాము. కాకపోతే కొంచెం లేట్ అయ్యేందుకు క్లోజ్ చేసే టైం అని తొందరగా దర్శనం చేసుకొని కాసేపు అలా ఆడుకున్నాము. ఇదే టెంపుల్ అనమాట, సత్యనారాయణ స్వామి టెంపుల్. సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఊద్బత్తీలు, ఇన్సెన్స్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్న ఒక గోదాం లాగా ఉందన్నమాట. సేల్స్ కమ్ హోల్సేల్ అండ్ రీటైల్ లాగా ఉంది. అక్కడ రెడీ చేస్తారంట. ఇలా ఉందన్నమాట గోదాం అంతా. అయితే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో అయితే తీశాను. ఇలా ప్రిపేర్ చేస్తారంట. బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా అందరు పిల్లల్ని, కాలనీలో పిల్లల్ని అందరినీ పిలిచేశారు. పిలిచిన తర్వాత మా దీక్షిత రెడీ అయి కూర్చుంది. వాళ్ళ మమ్మీ, డాడీ, అక్కతో కలిసి కేక్ కూడా కట్ చేసిందనమాట. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. బర్త్డే అంటే ఏంటి, కేక్ తిన్నామా, గిఫ్ట్స్ ఇచ్చామా, డ్యాన్స్ చేసామా, విషెస్ సాంగ్ పాడామా, అదే కదా పిల్లల హ్యాపీనెస్. బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మా దీక్షిత బర్త్డే ఏమో కానీ మా శ్రేయాంష్దే తెగ బర్త్డే అయిపోయినట్టు అయింది. తనే కూడా కేక్ కట్ చేశాడనమాట. నేను కట్ చేస్తా అని. ఈసారి మా చెల్లి వెస్ట్రన్ వేర్ తెచ్చిందని నేను ఈ ఫ్రాక్ తీసుకెళ్ళాను. మా దీక్షితకి దీనిపైనే ఉంది. సో అప్పుడే వేసేసుకుందనమాట, ఓపెన్ చేసేసి. ఇలా బర్త్డేలో అయితే కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఇలా మా దీక్షిత బర్త్డే అయితే జరుపుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ చూడండి, మా శ్రేయాంశు పుష్ప డైలాగ్ చెప్తున్నాడు, తగ్గేదేలే అనేసి. మా తమ్ముడు వాడు ఇదే పిచ్చి అనమాట, పుష్ప పిచ్చి, అల్లు అర్జున్ పిచ్చి, పుష్ప పిచ్చి ఉందన్నమాట. మా శ్రేయాంష్కి అయితే పుష్ప ఫస్ట్ మూవీ వాడు పుట్టిన తర్వాత చూసింది. ఆ సాంగ్స్ అన్న, మూవీ అన్న, ఆ డైలాగ్ అన్న ఎంత ఇష్టమో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.